హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే గురు పౌర్ణమి కదండి. మేమైతే మార్నింగ్ అండి టెంపుల్కి వెళ్ళామండి. అసలు ఎంత బాగా జరిగిందో అండి. అసలు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అప్పట్లో సాయినాథుడు అసలు ధరించిన దుస్తులని ఈరోజు గుళ్ళో అసలు స్పెషల్గా పట్టుకోవడానికి దర్శనం ఇచ్చారండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఒకసారి. ఆ సాయినాథుని అసలు దర్శనం మాత్రం అసలు కన్నుల పండుగగా ఉందండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు సాయినాథుని అయితే దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం చేయించారండి. ఇది ఎక్కడంటే గోశాల అండి, ఇక్కడ బీరంగూడ దగ్గర. అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి ఒకసారి. అసలు మాత్రం చాలా బాగుంది. అసలు అలా దేవుణ్ణి చూసి ఉండిపోవాలనిపించిందండి. అంత బాగుంది అసలు. అంతా అసలు అబ్బా, నా వల్ల కావట్లేదండి. అసలు వర్ణాతీతం అనమాట. అలా అంత బాగుంది అక్కడ దర్శనం. కానీ అక్కడ శివలింగాలని ప్రతిష్టాపన చేశారనమాట. మొత్తం అంతా స్ఫటికలింగాలండి. స్ఫటికలింగాలని ఎంత బాగా పెట్టారో చూడండి ఒకసారి. అలా పెట్టి అసలు అవి దర్శనంకి చాయిస్ ఇచ్చారండి. అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించిందండి. అసలు వర్ణాతీతం అండి. అసలు అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి ఆ పాజిటివ్ వైబ్స్, అసలు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అంటే ఎక్కడైనా గురు పౌర్ణమి స్పెషల్ కామన్గా ఉంటారు, తప్పదు. ఇంకా మనం వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి మనం కావాల్సింది చేయాల్సిందే కదా. అందుకే జనాలు చాలా ఉన్నారు. అయినా మేము దర్శనం చేసుకున్నాము. 2 hours పట్టింది దగ్గర దగ్గర దర్శనం అయ్యి మేము ఫుడ్ తినొచ్చే వరకు అయితే చాలా టైం పట్టింది. అయినా ఈరోజు ఆ దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేయాలని మాత్రం మేమైతే చేసామండి. అసలు కన్నుల పండుగగా ఉంది. గుడి వాతావరణం అయితే చాలా బాగుందండి. అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా బాగుందండి. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా?